హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. 7 లక్షల కోట్ల అప్పు అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్న రేవంత్ సర్కారు ఏడాది కాలంలోనే 1 లక్ష కోట్ల రూపాయల అప్పు చేసిందని విమర్శించారు. రాష్ట్ర ఆదాయం పెంచకుండా సొంత ఆస్తులు పెంచుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టులను కాపాడే సోయి ప్రభుత్వానికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 66 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 1,68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించామన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంతోనే ఇది సాధ్యమైందని హరీష్ రావు చెప్పారు. ఏమైనా ప్రజలు ఎవరైనా అడిగితే ఈ హామీలు అమలు చేయలేక దుష్ప్రచారానికి దిగుతున్నారు. నేను శాసనసభలో చెప్పాను, బడ్జెట్ సమావేశాల్లో మీరు 7 లక్షల కోట్ల అప్పు అని చేస్తున్న గోబెల్స్ ప్రచారం తప్పు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరోనాతో సహా అదేవిధంగా విద్యుత్తు అప్పులు కేంద్రం బలవంతంగా మన మీద రుద్దిన అప్పులతో సహా 4,26,వేల కోట్లు మాత్రమే అని చెప్పాం. ఇది నేను బయట చెప్పలే, శాసనసభలో చెప్పాం. కానీ వీళ్ళు హామీలు అమలు చేయజేతగాక 7 లక్షల కోట్ల అప్పు అని ఒక గోబెల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కరోనా లాంటి క్లిష్టమైన సమయంతో సహా 4,26,000 కోట్ల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి గారు ఒక్క ఏడాదిలోనే 1 లక్ష కోట్లు దాటింది. ఈయన చేసిన అప్పు 1 లక్ష కోట్లు దాటింది. అంటే నువ్వు 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల అప్పు దాటుతుంది నీది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది 4,26,000 కోట్లు అయితే నువ్వు 5 ఏళ్లలోనే 5 లక్షల కోట్లు దాటుతున్నావు. నువ్వా మమ్మల్ని విమర్శించేది? ఎన్నికలప్పుడు కొంతమంది క్వశ్చన్లు వేసినారు, మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, ఈ హామీలన్నీ ఎట్లా అమలు చేస్తారు, ఇవి ఆచరణ సాధ్యమా అంటే ఈరోజు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్కనే చెప్పిండు, కాంగ్రెస్ పార్టీకి ఆస్తులు ఎట్లా పెంచాలనో ఆదాయం ఎట్లా పెంచాలనో బాగా తెలుసని మాట్లాడిండు. ఆదాయం పెంచుకున్నారు, మీ ఆదాయం పెంచుతున్నారు తప్ప రాష్ట్ర ఆదాయం పెంచుతలేరు. మీరు మీ అలవాటు మీ సొంత ఆదాయాలు పెంచుతున్నారు, మీ ఆస్తులు పెంచుకుంటున్నారు, రాష్ట్ర ఆదాయం పెంచలే మీరు. ఇక ఇరిగేషన్ రంగం అసలు వచ్చి రాగానే ఆదిలోనే హంసపాద్ అన్నట్టు 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు కృష్ణా నది మీద మన ప్రాజెక్టులు మన రాష్ట్రం యొక్క పరిధిలో ఉండేటట్టు కాపాడింది. కానీ వీళ్ళు వచ్చి రాగానే కేఆర్ఎంబీకి అప్పచెప్పింది. మళ్ళీ కేసీఆర్ గారు బయలుదేరితే భయపడి అసెంబ్లీలో తీర్మానం చేసింది తప్ప మీకు రాష్ట్రము రాష్ట్ర ప్రయోజనాలు ఈ ప్రాజెక్టులు కాపాడే సోయి కూడా లేకుండా పోయింది. అయితే ఈ మధ్య మీరు చూస్తున్నారు, 1,53,00,000 పంట పండింది, ఇదేదో మా కాంగ్రెస్ పార్టీ ఘనత అని ఈ మధ్య మాట్లాడుతున్నారు మంత్రులు. మరి 1,53,00,000 పంట పండితే మా ఘనత అంటున్నారు కదా. 2014 కంటే ముందు 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్, 16 ఏళ్ళు పాలించింది నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీ. 66 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో 2014-15కు ముందు ఈ రాష్ట్రంలో పండిన వరిధాన్యం ఎంత అంటే 68 లక్షల మెట్రిక్ టన్నులు. మరి 66 ఏళ్లలో మీరు 68 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిస్తే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 1,68,00,000 మెట్రిక్ టన్నుల పంట పండించి చూపించిండు. అంటే 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం 1,00,00,000 మెట్రిక్ టన్నుల పంట పెంచింది. 66 ఏళ్లలో మీరు పండించింది 68 లక్షల మెట్రిక్ టన్నులు అయితే 10 ఏళ్లలో దాన్ని 1,68,00,000 మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన ఘనత బీఆర్ఎస్ పార్టీ. అంటే ఏం చేయకపోతేనే 1,68,00,000 మెట్రిక్ టన్నుల పంట పండిందా? ఏమైనా మ్యాజిక్ చేస్తేనో మంత్రం వేస్తేనో 1,68,00,000 పంట పండిందా? మిషన్ కాకతీయ కింద చెరువులు బాగా చేసినాం, అన్ని ప్రాజెక్టుల కాలువల ద్వారా తూములు పెట్టి చెరువులకు అనుసంధానం చేసి ప్రాజెక్టు నీళ్లతో చెరువులు నింపే ప్రయత్నం చేశాం. రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. అన్ని వాగుల మీద 1,200కు పైగా చెక్ డ్యాములు కట్టాం. రైతు బంధు పథకాన్ని తెచ్చి రైతుకు భరోసానిచ్చాం. మీరు పెండింగ్లో పెట్టిన పాలమూరు ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 6,35,000 ఎకరాలకు పాలమూరు జిల్లాలో సాగునీరు అందించాం. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? ఆ ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా చెరువులు నింపి చెక్ డ్యాములు నింపి బ్రహ్మాండంగా పంటలు పండించే ప్రయత్నం చేశాం. ఖమ్మం జిల్లా కడుపు నింపేందుకు సీతారామ ప్రాజెక్టుతో పాటు భక్త రామదాసు ప్రాజెక్టును పూర్తి చేసింది కేసీఆర్ గారు కాదా?
అంటే ఇవన్నీ చేయడం వల్లనే ఇంత అద్భుతమైన పంట పండింది. అసలు మీరు ఏం చేసి నేను అడుగుతా, మీరేదో బాగా 1,54,00,000 పంట పండిందని డబ్బా కొడుతుంది కదా. మీ ఏడాది కాలంలో, మీ ఏడాది పాలనలో ఒక్క చెరువు బాగు చేసిండ్రా, ఒక్క చెక్ డ్యామ్ కట్టినరా, ఒక్క కాలువ తవ్వినరా? మీరు నిజంగా పంట పండడానికి మీరు చేసిన ఒక్క పని చెప్పండి. 10 ఏళ్ల కేసీఆర్ కృషి కదా, అది బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి కదా. మీరు ఏం చెప్పిండ్రు? ప్రతి సంవత్సరం 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెస్తా అని అసెంబ్లీలో గంభీరంగా ప్రకటించిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నేను అడుగుతున్న ఏడాది అయింది కదా, పోదాం పని, యాడికి పోదాము? 6.5 లక్షల ఎకరాలు కాదు, 6,500 ఎకరాల కన్నా 1% అన్నా ఎక్కడైనా నీళ్ళు ఇచ్చారేమో చూపించండి. 6.5 లక్షలు అన్నారు కదా, 1% అంటే 6,500 ఎకరాలు. 6,500 ఎకరాల కొత్త ఆయకట్టు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఇస్తే ఎక్కడిచ్చారో చెప్పాలని నేను అడుగుతా.